ఓం శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మాకు శని పీడిస్తుందండి అంటూ ఉంటారు. వాస్తవానికి చాలామంది తెలియదు ఏంటంటే, ఆయన్ని ఆహ్వానించే ప్రధానంగా అంటే శని ఆహ్వానించాలంటే కొన్ని పనులు మనం చేయకూడదు. అందులో మొట్టమొదటిది మద్యం, రెండోది మగువ. మద్యం ద్వారా తేలిగ్గా మనకి లోపల ప్రవేశిస్తాడు. అంటే అర్థం ఏంటంటే, మనం మద్యం తాగిన తర్వాత తాత్కాలికంగా ధైర్యం వస్తుంది. దాంతో మనం నోటుకొచ్చినట్టు మాట్లాడతాం. ఆ మాటలు అవతల వాళ్ళని తీవ్రమైన కోపానికి, ద్వేషానికి తెప్పిస్తాయి. దాంతో సమస్య పెద్దదవుతుంది, గొడవలు అవుతాయి, దాంతో కేసులు అవుతాయి. దానివల్ల మనం శని మనలో ప్రవేశించడానికి చాలా తేలికైన మార్గంగా ఎంచుకుంటాడు. అలాగే రెండో విషయం స్త్రీ. ఆడవాళ్ళ విషయంలో అయితే మాత్రం మరీ తేలిక. ఈ వ్యామోహం, ఈ బలహీనత, ఆ వ్యక్తి తన చరిష్మా, జ్ఞానము, పెద్దరికం అన్నీ పోతాయి. మనం ఆ చూపు కోసం, అంటే శని ఎప్పుడైతే మనం ఇలా ప్రవర్తిస్తామో, ఆ సుఖం కోసం జీవితంలో మనం అన్నీ వదిలివేసి ఏ చేయకూడని పని కూడా చేస్తాం. ఇక్కడ ఏనాడు కూర్చొని కూడని ప్రదేశాల్లోనూ ఎరగనే వాళ్ళని మనం వాళ్ళతో సావాసం చేయటం, జీవితంలో దుర్భరమైన పరిస్థితి, అంటే మనకి చాలా దుర్భరమైన స్థితిని తీసుకొస్తాడు. కాబట్టి ఈ రెండు విషయాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రెండు విషయాలు జాగ్రత్తగా లేకపోతే శని మనం జాగ్రత్తగా ఉంటే మనని ఏ ఇబ్బంది పెట్టాడు. ఈ రెండు విషయాల్లో కనుక జాగ్రత్తగా లేకపోతే మనని చాలా రకాలుగా ఇబ్బంది పెడతాడు. కాబట్టి మీరు ఈ రెండు విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మన ద్వారాలు తెరిస్తేనే ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చిన్న విషయాన్ని మీరు గుర్తుంచుకుంటారని ఈ వీడియో చేశాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం శివాయ శ్రీమాత్రే నమః.